నమ్మకు నమ్మకు శైపాటోల మాటలను నమ్మినందుకు ముంచేసినరు జనాలను. రేవంత్ అన్న కలల సిటీ రా డ్రీమ్ సిటీ, దానికి రైతుల భూములు గుంజుకుంటున్నాడు వరుస పెట్టి. మార్పు తెస్తామని చెప్పి మంది నాగం చేస్తా ఉర్రు, అభివృద్ధి పేరు చెప్పి భూములన్నీ గుంజుకుంటుర్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసకారులు, ఈ కాంగ్రెస్ వాళ్ళు మోసకారులు అని జనాలు పాడుకుంటుర్రు. ఈ అక్క చూడు ఎట్లా ఏడుస్తుందో, ఏం కష్టం వచ్చిందో ఏం గోసొచ్చిందో పాపం వల వల ఏడుస్తుంది. ఓ అక్క ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది జర చెప్పు. ఓ ఇన్నారులా ఈ అక్క భూమి ఈ సర్కారోళ్ళు గుంజుకుంటుర్రట. అయ్యా నా భూమి గుంజుకోకుర్రి, మా తాత ముత్తాతల కాంచెల్లి గీ భూమినే నమ్ముకొని బతుకుతున్నాం బాంచన్ అని వచ్చిన ఆఫీసర్లను గీవులాడుకుంటే ఏడుస్తుంది. అసలు ముచ్చట ఏంటిదంటే అప్పట్లో మన రేవంతన్ సారు దినాము ఓ ముచ్చట చెప్తుండే యాదుకుందా, కొత్త సిటీ కడతా, 4th సిటీ కడతా, హైదరాబాదు కంటే అద్దం లెక్క దిద్దుతా, ప్రపంచంలో ఏడలేని పట్నం కట్టి చూపిస్తా అని. గా కొత్త పట్నం కాడికి పోతందుకు రోడ్డు కావాలి కదా, గా రోడ్లేస్తందుకు గిట్ల రైతుల భూములను గుంజుకుంటున్నారు అన్నట్టు. గా సర్వే చేస్తందుకు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోన్న కురుమిద్ద మర్లకుంట అనే తండాల పొంటి వచ్చిర్రు ఆఫీసర్లు. గట్ల పొలాల మీద సర్వే చేస్తున్న ఆఫీసర్లతోని మీ కాళ్ళు ఏళ్లు మొక్కుతా సారు, మా భూములు గుంజుకోకుర్రి అని ఏడుస్తున్నది పాపం ఈ అక్క. ఈ గోస గీ అక్క ఒక్కదాందే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళందరిది గిదే గోస. అదేందో గాని గీ అక్క కూడా గిరిజన బిడ్డనేనట. మరి మన రేవంతన్ సారుకు ఈ గిరిజన బిడ్డలంటే ఎందుకింత కోపమో ఏమో తెలియదు గాని ఏడ చూడు గాల భూములే గుంజుకుంటుండు, గాళ్ళ మీదనే కేసులు పెడుతుండు, వాళ్ళనే జైళ్లలో పెడుతుండు. మనోడు అనుకుంటే మనల్నే ముంచి మన నెత్తిల్నే కాలు పెట్టి ఒడ్డుకు తేలుతున్నాడు పోర్రి. నమ్మి ఓట్లేసినందుకు మా నోట్ల మన్ను కొట్టినట్టే చేస్తున్నాడు కదా రేవంతన్ సారు అని తిట్టుకుంటున్నారు పబ్లిక్.